హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మూగ మనసులు 28వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సారీ జాస్మిన్, నీ మనస్సుని బాధ పెట్టినందుకు క్షమించు అన్నాడు గౌతమ్. మరొక మాట జాస్మిన్, ఇక నువ్వు కనిపెట్టాల్సిన కేసు ఏమీ లేదు, అంతా క్లోజ్ అయిపోయింది. మొత్తం నీకు మెసేజ్ పెడతాను తర్వాత అని చెప్పాడు నవ్వుతూ గౌతమ్ నంద. ఆ మాటలన్నీ వింటున్న దినేష్ భూపతికి ఒంట్లో పుట్టిన మంటల కంటే మనస్సులో పుట్టిన మంటలు ఎక్కువైపోయాయి. అమ్మా అని జాస్మిన్ని అనబోయాడు దినేష్ భూపతి. కాల్ కట్ చేశాడు గౌతమ్ నంద. అంతటి గొప్ప హార్మోన్కి సంబంధించిన మెడిసిన్ నా కొడుకు కనిపెట్టాడా? తన శరీరాన్ని 3 వంతుల పైన మార్చుకున్నాడా? నా మనుషులే మురళి కనిపెట్టిన వాడిని నాశనం చేశారా అని ఆలోచిస్తూ అప్పుడే ఆడవటం మొదలుపెట్టాడు దినేష్ భూపతి. మానవత్వం మూర్తి భావించిన ఒక మంచి మనిషిపై నువ్వు పెట్టుకున్న అసూయ, ద్వేషం, సాడిజం వల్ల నీ బిడ్డల గురించి నువ్వేమీ తెలుసుకోలేకపోయావు. వారి అభివృద్ధికి నువ్వే ఆటంకం కలిగించావు. పాము కనపడకే తన పిల్లలను తాను తింటుంది ఆకలికి. అన్నీ తెలిసి జ్ఞానం ఉండి నీ బిడ్డను, నీ వంశాన్ని కూడా నువ్వే తినేసావంటూ చాలా గట్టిగా కోపంగా చెప్తున్నాడు గౌతమ్ నంద. నీకు తెలియని ఇంకొక విషయం ఉంది తెలుసా నీకు? నువ్వు చేసే చెడు వల్ల నీ బిడ్డలే నీ చావు కోరుకుంటున్నారు. కానీ మహేష్ వర్మ గారి మంచితనం వల్ల, నేను చదివించిన నా ఫ్రెండ్ జోసఫ్ వల్ల మాకు మంచే జరిగిందన్నాడు గౌతమ్ నంద కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఆశ్చర్యంగా చూశాడు దినేష్ భూపతి. శ్రీనాథ్ వర్మ కూడా ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాడు. అవును భూపతి, నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా? నా మాటల్లో ఎందుకు, నీకే తెలియజేస్తానంటూ ఒకరోజు రాత్రి తన ఫ్రెండ్ జోసఫ్ గౌతమ్ నందాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలను రికార్డ్ చేసి ఉంచాడు గౌతమ్ నంద. వినరా వెధవా అంటూ అది నొక్కాడు గౌతమ్ నంద. జోసఫ్, నువ్వు మాన్వితను తీసుకెళ్లిన హాస్పిటల్లోనే అతను వర్క్ చేసేది. మాన్విత నా ప్రియమైన ప్రేయసి అని జోసఫ్కి తెలుసు. తనకి స్పర్మ్ ఇంజెక్ట్ చేయమని నువ్వు చెప్పినప్పుడు ఏం చేశాడో తెలుసా? తను చేయాలనుకున్నది చేశాడు. రాక్షసత్వంతో నువ్వు చెప్పిన పని చెయ్యలేదు. అమెరికాలో నేను స్పెషల్ కోర్స్ చేసేటప్పుడు నువ్వు మాన్వితాన్ని తీసుకెళ్లిన హాస్పిటల్ విభాగంలో స్పెషల్గా అప్పుడే బ్లడ్ బ్యాంక్స్, స్పర్మ్ బ్యాంక్స్ ఓపెన్ చేశారు. డాక్టర్స్ అందరం అక్కడికి వెళ్ళాము. అటువంటప్పుడు వాళ్ళు మమ్మల్ని డొనేట్ చేయమన్నారు. నేను తటపటాయించినా కూడా జోసఫ్ బలవంతం మీద నేను కూడా డొనేట్ చేశాను. విధి ఆడుకునే వింత ఎదర ఉన్నది అన్న సంగతి అప్పుడు నాకు తెలియలేదు. మాన్వితకు మీరు ఇంజెక్ట్ చేయమని చెప్పినప్పుడు వారు చేసింది, నేను డొనేట్ చేసింది. ఆ మాటలు వింటున్న శ్రీనాథ్ వర్మ సంతోషంతో పులకరించిపోయాడు. అంటే అంటే అని దినేష్ భూపతి కోపంతో ఊగిపోయాడు. ఆ రాస్కెల్ని నీ మనిషా రాబర్ట్ అన్నాడు దినేష్ భూపతి. మెంటల్ వాళ్ళని చూసి చూసి నీ మెదడు మోకాళ్ళకి వెళ్ళిందిరా ఏంట్రా? ఇంజెక్ట్ చేసే డాక్టర్ కాదు, ఇంకా చాలామంది అవసరం ఉంటారు కదా అక్కడ. డాక్టర్ గారికి నువ్వు చెప్పిన ఆదివాసుల స్పామ్ ఆ స్థానంలో నేను డొనేట్ చేసింది డాక్టర్కి అందజేసిన వాడే నా ఫ్రెండ్ జోసఫ్ అంటూ నవ్వాడు గౌతమ్ నంద. చెడుపుకురా చెడేవు అని నీ కంట్లో నువ్వే పొడుచుకున్నావు పదే పదే. ఎవరితో సుఖపడ్డావురా వెధవా? అనుక్షణం అసూయ ద్వేషాలతో రగిలిపోతూ బీపీ రోగంతో గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నావు. నీ చెప్పాక తను తయారు చేసిన ఇంజెక్షన్ బయటకు తీశాడు గౌతమ్ నంద. వద్దు, నీకు దండం పెడతా, నాకు అవేమీ ఇంజెక్ట్ చేయవద్దు. నేను అనుకున్నది ఏది సాధించలేకపోయానని నన్ను వదిలే, నాకు నేనే చచ్చిపోతానంటూ పెద్దగా అరిచాడు దినేష్ భూపతి. శ్రీనాథ్ వర్మకు మనసు శాంతించింది. అలాగే చూస్తూ ఆగిపోయాడు ఇంజెక్షన్ చేయడం గౌతమ్ నంద. వెంటనే మాన్వి కళ్ళ ముందు కదిలింది. ఎప్పుడు ఎవరికి ఏ విధంగా కూడా హాని చేయకూడదు. ఎదుట వ్యక్తిని బాధించే రైట్స్ మనకి లేవు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. ఆమె రాసిన వాక్యాలు హాస్పిటల్ మెయిన్ డోర్ మీద రాసి ఉంటాయి ఎప్పుడు. ఇంత సంస్కారం చిన్న వయసులో ఆమెకు. ఇప్పుడు కూడా ఇంజెక్షన్ ఆపింది నువ్వు ఏడుస్తున్నావని కాదు. శాపవర్షాన భూమి మీదకు వచ్చిన దేవత నా మాన్విత కోసం, తన మాటల కోసం ఎవరి జీవితం అయితే నువ్వు ఆడుకుని అధపాతాళానికి తొక్కేయాలనుకున్నావో, ఆమె మంచి మనసు, ఆమె స్నేహం వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను. అంతేకాదు, ఏ పాపము నా మాన్వితకు అంటుకోకూడదు. తను మామూలు మనిషి అవ్వాలి, నా మనిషి అవ్వాలంటూ తెలియకుండానే విపరీతంగా బాధపడిపోయాడు గౌతమ్ నంద. శ్రీనాథ్ వర్మ దగ్గరకు వచ్చి స్నేహితుడిని కౌగిలించుకున్నారు. రే, నీ మంచితనం, నీ త్యాగం, నా తండ్రి గొప్పతనం, నా చెల్లెలు మానవత్వం,
మన జీవితాలను ఈరోజు నిలబెట్టారా? అన్నిటికీ కారణం మానవత్వం. మూగ మనస్సులుగా మారి ఎవరికి వారే బాధలు పడ్డామే కానీ ఒకరి చెడుని కోరుకోలేదు మనం ఎవ్వరం. దినేష్ భూపతి, నువ్వేదో తలరాతను మార్చుదాం అనుకున్నావు. అసలు రాతలు రాసేవాడా పైవాడు. ఆ రాతను మార్చే అంత గొప్పవాడివా నువ్వు? నువ్వు చేసిన ప్రతి తప్పు నీ కాళ్ళకి పాములా చుట్టుకుపోయాయి. చచ్చే వరకు ఏడుస్తూ ఉండాల్సిందే నువ్వంటూ చాలా పెద్దగా అరిచి చెప్పాడు శ్రీనాథ్ వర్మ. వీడు నా స్నేహితుర్రా, మాకే కాదురా, ఎక్కడైనా తప్పు జరిగితే శిక్షలు వేసి వస్తూ ఉంటాడు రాత్రికి రాత్రి. ఎందరి బాధలను తీర్చాడు. కొందరి జీవితాలకు అన్యాయం జరగకుండా చూశాడు నా గౌతమ్. విష్ణుమూర్తి ఎత్తిన కలికి అవతారం లాంటి వాడరా నా ఫ్రెండ్ అంటూ గౌతమ్ని కౌగిలించుకుని, నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు మనుషుల్లో దేవుడివి. నీ చేతుల్లో అన్నీ ఉన్నా కూడా అన్నీ ఎదుటివారి మంచికే వాడావు అంటూ గౌతమ్ నందాను ప్రేమతో భుజం తడుతూ సముదాయించాడు శ్రీనాథ్ వర్మ. నా జీవితం అగాధంలో పడ్డప్పుడు పైకి లేపింది దేవుడు లాంటి మహేష్ వర్మ గారు. ప్రతి క్షణం నాకు తోడుగా ఉండి నాలోని దుఃఖాన్ని పరద్రొల్లుతుంది నా స్నేహితుడు శ్రీనాథ్ వర్మ. నాలో మంచితనాన్ని నిద్రలేపింది నా దేవత మాన్విత. మీ వల్లేరా నా జీవితాన్ని ఇలా మార్చుకున్నాను. మహేష్ వర్మ గారి ఆదరణ, నీ తోడు, మీ స్నేహాలు లేకుంటే నేనేమైపోయేవాడో అంటూ ప్రేమతో శ్రీనాథ్ వర్మని గట్టిగా కౌగిలించుకున్నాడు గౌతమ్ నంద. ఇక లాస్ట్, ఒరే, నీ వల్ల నాకు చెమటలు పట్టకుండానే వంశోధారకుడిని ఇస్తున్నావు. నాకు ఆ పుట్టేవాడు కూడా కొడుకే రోయ్. స్కానింగ్లు ఎప్పటికప్పుడు చూసుకుంటానే ఉన్నానురా నా కొడుకుని ముసలి పీనుగా. ఇక నుండి నీకు వేసే శిక్ష వెరైటీగా ఉంటుంది. రే శ్రీనాథ్, మనం అనుకున్నట్టు చేద్దామా అని నవ్వాడు గౌతమ్ నంద. ఎవరు ఓకేరా అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ. వాళ్ళిద్దరినీ చూస్తుంటే కడుపు రగిలిపోతుంది దినేష్ భూపతికి. ఒరే, లాస్ట్ మాట, నా ఫ్రెండ్ పని చేసుకునే పనికి రాని వాడు అన్నావు కదూ, వాడు ఇండియాలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్లో 10వ స్థానంలో ఉన్నాడ్రా. విపరీతంగా చదువులు కొనేసి నువ్వెంత మాత్రం గొప్పవాడివయ్యావు. పాపం నీకు చెడు అలవాట్లు లేవు కదూ. అందరినీ నాశనం చేయాలనుకునే చెడు అలవాటు ఉందా? సరే మధు అంటూ పిలిచాడు గౌతమ్ నంద. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేశావా అని అడిగాడు నవ్వుతూ గౌతమ్ నంద. చేశాను సార్ అన్నాడు నవ్వుతూ మధు. అంతే. గౌతమ్ నంద వెనక్కి తిరగబోయేసరికి ఆ పక్కనే ఉన్న పెద్ద ఐరన్ గొట్టాలు గౌతమ్ నందపై పడబోయాయి. వెంటనే శ్రీనాథ్ వర్మ, మధు పరిగెత్తుకు వెళ్ళి అవి పడకుండా పట్టుకున్నారు. గౌతమ్ నంద చూసి నవ్వి, చూడరా, ఎవరైనా మనం బ్రతకాలని కోరుకునే వాళ్ళు నలుగురైనా ఉండాలి. మనం ఎప్పుడు చేస్తామా అనుకునే వాళ్ళు ఒక్కరున్నా సచ్చినట్లే మనం అంటూ అందంగా స్టైల్గా నవ్వుతూ కళ్ళద్దాలు పెట్టుకుని వెనక్కి తిరిగాడు గౌతమ్ నంద. అక్కడ ఒక రూమ్లో నర్సులను ఏర్పాటు చేశారు. దినేష్ భూపతి సపరేట్ డిజార్డర్ మెంటాలిటీలోకి వెళ్ళాడని. అతని నోటికి ప్లాస్టర్ వేయించారు నర్సులతో. అతని రూమ్లో ఎదురుగా పెద్ద టీవీ పెట్టారు. అందులో గౌతమ్ నంద తెచ్చిన క్యాసెట్ పెట్టమన్నాడు. మహేష్ వర్మ గారికి పథకాలు, గోల్డ్ మెడల్స్ ఇచ్చిన సన్నివేశాలు, పెద్ద పెద్ద వాళ్ళ అందరూ ఆయనను పొగుడుతున్న దృశ్యాలు మొత్తం ఉన్నాయి అందులో. ఈ క్యాసెట్ ఇంకో రెండో ప్యాకెట్ ఇస్తున్నాను. ఇవే మార్చి పెడుతూ ఉండి క్యాసెట్ మాత్రం పెట్టడం ఆపవద్దు. అతను ఎంత ప్రతిఘటించినా కూడా అది ఆపితే ఆయన చనిపోతారని చెప్పాడు నవ్వుతూ గౌతమ్ నంద. మధు మాట్లాడుతూ నర్సులు కూడా మనవాలే సార్ అంటూ నవ్వాడు. ఈ వైద్యంలో ఏ తేడా రాకూడదంటూ నవ్వాడు గౌతమ్ నంద. తర్వాత ఇంకో క్యాసెట్లో మా పెళ్ళికొడుకు ఆయన కూడా వచ్చారు. అది కూడా ఉంది రోయ్, అది కూడా పెడతాను ఉంటుమాను మధు అని చెప్పాడు గౌతమ్ నంద. ఇక దినేష్ భూపతిని కట్టేసి మంచానికి బెల్టులతో నోటికి ప్లాస్టర్లు వేసేసి కళ్ళకు బాగా కనపడే అద్దాలు పెట్టి మహేష్ వర్మ గారు ఎగురవేసిన విజయ పథకాలకు సంబంధించిన క్యాసెట్ పెట్టారు. నో నేను చూడలేను, దయచేసి ఆ క్యాసెట్ తీసేయండి, నేను భరించలేకపోతున్నాను, నా తల బద్దలైపోతుంది. వాడు సంతోషంగా అలా ఉన్నప్పుడు నేను అసలు చూడలేనంటూ పెద్దగా అరుస్తూ ఉన్నాడు దినేష్ భూపతి పిచ్చి పట్టినట్లు. ఆ అరుపులు అసలు ఎవరికి వినపడవు. ప్లాస్టర్ వేస్తున్నది, నువ్వు చెప్పేది బాగా అర్థమవుతుంది, మాకు అర్థమవుతుందంటూ నవ్వుతూ హ్యాపీ లైఫ్ అంటూ టాటా చెప్పి శ్రీనాథ్, గౌతమ్ బయలుదేరిపోయారు. ఆహారం, సెలైన్ ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వండి, నోటి ప్లాస్టర్లను మారుస్తూ ఉండండి అంతే అని చెప్పాడు గౌతమ్ నంద. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం లేని ఆ సిస్టర్స్ మధు ఇచ్చిన అవకాశానికి ఆనందపడిపోయారు. వారికి జరిగిన నిజాలు చెప్పి అక్కడ నియమించాడు మధు. ఇలా కాదు సార్, ఇంకా నరకం చూపించాలి వీడికంటూ ఉన్నారు సిస్టర్స్ నవ్వుతూ.
ఫ్లైట్ టైం అయిపోవడంతో హడావుడిగా బయలుదేరారు గౌతమ్ అండ్ శ్రీనాథ్ వర్మ. ఫ్లైట్లో కూర్చుని ఉన్నారు గౌతమ్ నంద, శ్రీనాథ్ వర్మ. శ్రీనాథ్ వర్మ ఇన్నాళ్ళు చెల్లెలు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో అంటూ మదన పడిపోతూ ఉండేవాడు. ఇన్నాళ్ళకి ఆ బాధ తొలగిపోయింది. ఇక చెల్లి మామూలు మనిషి అయితే అంతే చాలు అని అనుకుంటూ ఉన్న శ్రీనాథ్ వర్మ కళ్ళల్లో కన్నీరు ధారగా కారిపోయింది. ప్రేమతో స్నేహితుడు చేయి పట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ. ఏంట్రా ఆనందంగా అడిగాడు గౌతమ్ నంద. గౌతమ్, మాన్విత కడుపులో పెరిగేది నీ బిడ్డే అని ఎందుకు చెప్పలేదు మాకిన్నాళ్ళు, ఎంత బాధపడిపోయామో తెలుసా అంటూ బాధపడ్డాడు శ్రీనాథ్. రే, మాన్వి తనకు 5వ నెల వచ్చాక తెలిసింది నాకు. ఆనందం అనిపించినా మరొక పక్క విపరీతమైన బాధ అనిపించింది. ఆమెకు వాడిన డ్రగ్ వల్ల కడుపులో పిండం పరిస్థితి ముందు అర్థం కాలేదు నాకు కూడా. నేను ఎవరితో ఆ విషయాలు షేర్ చేసుకోలేకపోయాను. ప్రతి రాత్రి కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ప్రతి దేశంలో ఉన్న పెద్ద పెద్ద వారికి మెసేజ్లు పెడుతూ వారి నుండి సలహాలు తీసుకుంటూ ఆ సలహాలను పాటిస్తూ కొన్నాటిని విభజించుకుంటూ సేకరించిన వాటిలో డ్రగ్ విరుగుడు కోసం ఏ మందు బాగా పనిచేస్తుందా అని విపరీతంగా బాధపడ్డాను. లేకుంటే మెడిసిన్ వికటించి అదే పాయిజన్గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత మహేష్ వర్మ గారు అమెరికా నుండి డ్రగ్ పేరు చెప్పినప్పుడు గజగజా వణికిపోయిన డ్రగ్ వాడితే జరిగే పరిమాణాలు చాలా భయంకరం. వాటికి తగ్గ మెడిసిన్స్ నాన్నగారు చెప్పారు, కానీ అది శాంపిల్ చేస్తే మాన్వితకు బెడిసి కొట్టింది. ఆ విషయాలు చెప్పలేదు ఎవరికి. తర్వాత నేను లండన్లో కాన్ఫరెన్స్లకు వెళ్ళేటప్పుడు అందరికైనా డిఫరెంట్గా దేనికైనా మెడిసిన్ సూచించగల వైద్యులు ఫెరెండస్ గారిని వీడియో కాల్లో కలిశాను. ఒకసారి ఆమెకు మాన్విత పరిస్థితులు మొత్తం చెప్పి మాన్వితను వీడియోలో చూపించాను. ఆమెకు వాడిన డ్రగ్ వల్ల బిడ్డలో భయంకరమైన అంగవైకల్యాలు వస్తాయి, కానీ వారు ఇచ్చిన మెడిసిన్లో ఇంకా ఏదో కలిసింది అన్న నిజం చెప్పింది ఆమె. ఒక్కసారిగా నా గుండె బద్దలైనట్లు అనిపించింది శ్రీనాథ్. ఆమె శ్రమ తీసుకుని పాపం డ్రగ్లో ఏమేమి కలుస్తాయో వాటి పర్యవసనం ఏమిటో అన్నీ కనిపెట్టి మెసేజ్ పెట్టింది. పేషెంట్ లక్షణాలను బట్టి అది తెలుసుకోవచ్చని ఆమె 4 రకాలుగా చెప్పింది. 1, చనిపోయిన బిడ్డ పుట్టవచ్చు, లేదా 6వ నెల రాకుండానే ఆమె ప్రాణం పోతుంది. అలా ఇంకా భయంకరమైన 2 విషయాలు కూడా చెప్పింది. అలా ఏమీ జరగలేదు అంటే మెడిసిన్ ఇస్తే తప్పకుండా తగ్గుతుంది అని ఒక మెడిసిన్ ఆమె స్వయంగా పరిశీలించి అక్కడి నుంచి పార్సిల్ పంపింది. అది చేసిన తర్వాతే మాన్వితలో మార్పు వచ్చింది. బిడ్డలో ఖచ్చితమైన కదలికలు వచ్చాయి. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఉండే తీవ్రతలో ఒక్కోసారి పేషెంట్ మరణించవచ్చని కూడా హెచ్చరించింది ఫెరెండస్. ఆ రోజు నేను అందుకే అంతలా కుమిలిపోయాను. మహేష్ వర్మ గారికి ఆ విషయం తెలియదు. అలాంటిది ఏ తండ్రి భరించలేడు, కానీ ఒక భర్తగా, ఒక తండ్రికి, ఒక బాధ్యత గల డాక్టర్గా నేను భరించాను. కేవలం మాన్విపై నాకున్న ప్రేమ వల్లే తట్టుకున్నాను. గౌతమ్ నంద కళ్ళల్లో కన్నీరు కారిపోతుంది. శ్రీనాథ్ వర్మకు దుఃఖం ఆగలేదు. గౌతమ్ నంద చేయి పట్టుకుని ఉన్నాడు. పోయిన వారంలో నేను ఆమెతో మాట్లాడాను. మాన్విత పొజిషన్స్ అన్నీ వీడియో తీసి ఆమెకు పంపించాను. లోపల బిడ్డ ఫంక్షన్స్ కూడా అన్నీ రికార్డ్ చేసి పంపాను. నో డేంజర్ అన్న శుభవార్త చెప్పిందిరా. అందుకే అప్పటి నుండి సంతోషంగా ఉన్నాను. కానీ ఆ దుర్మార్గుడి ద్వారా పూర్తి సంగతి తెలుసుకున్నాకే బయట పెట్టాలనుకున్నాను. అందుకే అంటూ బాధపడ్డాడు గౌతమ్ నంద. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు చేతులు పట్టుకుని వెనక్కి వాలి పడుకున్నారు. రివ్వను ఎగిరే ఆ విమానంలో ఇద్దరు జ్ఞాపకాలు చాలా వెనక్కి వెళ్ళాయి. తల్లిదండ్రులు చనిపోయాక గౌతమ్ నందాన్ని సముదాయించి మహేష్ వర్మ గారు బయటకు వెళ్ళి శ్రీనాథ్ వర్మను పంపారు. అప్పటికే తల పట్టుకుని వెక్కి ఏడుస్తున్నాడు గౌతమ్ నంద. వెంటనే శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద దగ్గరికి వెళ్ళి, గౌతమ్ అమ్మ చనిపోయినప్పుడు తెలిసింది నాకు తల్లిదండ్రులు చనిపోతే ఎంత బాధగా ఉంటుందో. కానీ పెద్దవాళ్ళ ఆశల కోసం మనం ఆనందంగా బ్రతికి వారి ఆశయాలను నెరవేర్చడానికి తప్పక నడవాల్సింది తప్పదు. నువ్వు ఒంటరి వాడివి కాదు. ఎప్పుడు నీ వెనుక మా కుటుంబం మొత్తం ఉంటుంది. అలాగే మా కుటుంబం ఎప్పుడూ నువ్వు కలిసి ఉండాలి మా కుటుంబంతో అంటూ గౌతమ్ నంద అని కౌగిలించుకుని అతని కళ్ళు తుడిచి అతనికి అన్నం తినిపించాడు శ్రీనాథ్ వర్మ. ఎన్నో ప్రయత్నాలు చేసి నవ్వించాడు గౌతమ్ నందను. గౌతమ్ నంద నవ్వాలని డాన్సులు కూడా వేశాడు. అలా వారం రోజుల్లోపు సాధించాడు గౌతమ్ని తన వైపు తిప్పుకోవడానికి. అలా ఆలోచిస్తున్న గౌతమ్ నంద కళ్ళల్లో సంతోషం, బాధ గలకల్పిన కన్నీరు. అలాగే శ్రీనాథ్ వర్మ కూడా గౌతమ్తో ఎంజాయ్ చేసిన రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏరా గౌతమ్, మళ్ళీ ఒకసారి లండన్ వెళ్దామా అన్నాడు నవ్వుతూ.
ఎందుకు నేను తీసుకురాలేను ఇంకేసారి అయితే, అప్పుడు నీ అభిమాన్ డాన్సర్ దగ్గర నుంచి నేను తేలా కల్లాడిపోయానంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. లేదు రామ్, ఈసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిపోదాం, జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మాన్వితకు డెలివరీ అయి తను మామూలు మనిషి అయ్యాక ఖచ్చితంగా ఎటైనా వెళ్దాము, దేశ విదేశాలు ఆనందంగా గడిపొద్దాం అన్నాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద చెయ్యి మళ్ళీ పట్టుకున్నాడు శ్రీనాథ్. నిజంగా నిజమైన హీరోకు ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయిరా. ప్రేమ, త్యాగం, స్నేహం, సమాజం పట్ల నీకున్న విలువలు. మై ఫ్రెండ్ గౌతమ్ రియల్లీ హీరో అంటూ పెద్దగా అరిచాడు శ్రీనాథ్ వర్మ. ఏంటి అన్నట్లు చూశారు కొందరు. ఇట్స్ ఓకే అంటూ నవ్వారు ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు చూసుకుంటూ. ఇంటికి చేరారు. శాలిని ఎదురొచ్చింది. మాన్విత అలిగింది. అన్నయ్య లేరు, మీరు లేరని అంటూ శ్రీనాథ్ వైపు చూస్తూ నవ్వింది. బ్రౌని ఆనందంగా తోకూపుతూ డాన్స్ వేసింది. మొదటిగా శ్రీనాథ్ వర్మ చెల్లెల గదిలోకి వెళ్ళాడు. అలిగి బొంగమూతి పెట్టుకుని ఉంది మాన్వి. ఏంట్రా చిట్టి తల్లి, మా ఇంటి బంగారు తల్లి, ఏమైందమ్మా అంటూ పలకరించాడు ప్రేమగా. ఎన్ని రోజులు గర్భిణీగా ఉన్న మాన్వితాన్ని చూడాలంటే ఒక రకమైన బాధగా అనిపించేది శ్రీనాథ్కు. కంటితో నిండుగా చూడలేకపోయేవాడు. ఒక రకమైన బాధతో విలవిల్లాడిపోయేది కాసేపు అతని మనసు. ఆ టాపిక్ కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఈరోజు కంటి నిండుగా మాన్వితాన్ని చూసుకుంటున్నాడు తృప్తిగా. నిండుగా ఉన్నది నా బంగారు తల్లి, తల్లి కాబోతున్న నా చిట్టి తల్లి అని ప్రేమగా చూస్తున్నాడు చెల్లెల వైపు శ్రీనాథ్. తను తెచ్చిన స్వీట్ చెల్లెలకి ఇచ్చాడు. నాకేం వద్దు, నువ్వే తిను. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? నాకు చాలా కోపం వచ్చింది. పాపం నాన్నగారు నా కోసం నిద్ర కూడా పోయేవారు కాదు. ఇదిగో ఈ సిస్టర్, కవిత, డాక్టర్, జాను అందరూ నా దగ్గరే ఉండేవారు. వదిన అయితే నా పక్కనే కూర్చుని నా పట్టుకు ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఉండేది. నాకు ఇష్టమైన అన్నీ తినిపిస్తూ ఉండేది. పిల్లలు నాకు కథలు చెప్పేవారు. టీవీలో మాకు ఇష్టమైన జాకీ చాన్ సినిమాలు, సిటీ హంటర్ చూసామంటూ చెప్పింది మాన్విత. ఒక్క రోజులోనే అందరూ ఇన్ని చేశారా మీరు అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ. అవును అని గొప్పగా నవ్వింది మాన్విత. గౌతమ్ రాలేదు అన్నయ్య అని అడిగింది. ఏదో పని ఉంది అన్నాడమ్మా అన్నాడు శ్రీనాథ్ వర్మ. పోనీలే, నువ్వైనా వచ్చావు. నాకేమో గౌతమ్ పక్కనే ఉంటే నిద్ర వస్తుంది, ఆయన ఒడిలో పడుకుంటేనే అంటూ చెప్తున్న మాన్విత మాటలకు అడ్డం వచ్చాడు శ్రీనాథ్ వర్మ. చిన్న పిల్లల మనస్తత్వంగా మాట్లాడే చెల్లెల మాటలు ఎవరికి ఒక రకంగా అనిపించకూడదని. మీరైతే సిటీ హంటర్ చూశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని వదిలేనందుకు మాకు టిఫిన్ కూడా దొరకలేదు ఎక్కడ అంటూ ఒక రకంగా ముఖం పెట్టుకుని చెప్పారు శ్రీనాథ్ వర్మ. పాపం వదిన అన్నయ్య టిఫిన్ పెట్టు ముందు అన్నది మాన్విత. కానీ మాన్విత కళ్ళు గేట్ వైపే చూస్తున్నాయి గౌతమ్ కోసం. అది గమనించిన అందరూ బయటకు వెళ్ళిపోయారు రూమ్లో నుండి. గౌతమ్ నంద లోపలికి వచ్చాడు. నీతో అస్సలు మాట్లాడను పో అన్నది మాన్విత. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఉంటాను.